ఓకే. ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. పరమదేవుడు కనికరించి గత రాత్రి తన యొక్క మహిమార్థంగా కార్యాలు జరిగించుకున్నారు. అందుకు దేవుని స్తోత్రాలు సమర్పిస్తున్నాం. తిరిగి సీఎం కాలనీ క్రీస్తు సంఘం నిర్వహించేటువంటి ఈ తరగతుల్లో ఈ యొక్క గాస్పల్ మీటింగ్స్ లో ప్రత్యేకించి దేవుని సంకల్పంలో రక్షణ అనే సందేశాన్ని ఉపదేశించమని దైవజనులు కోరి ఉన్నారు. కావున ఈ సందర్భంలో మనము దేవుని సంకల్పంలో రక్షణ అనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. వాస్తవానికి రక్షణ ఎవరికి అవసరమై ఉంటుంది? గత రోజున మనము ఆలోచన చేశాము. దేవుని సంకల్పంలో నరుడు ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని స్వరూపంలో స్త్రీ పురుషులు నిర్మాణమైనట్టుగా గ్రంథం తెలియజేసింది. స్త్రీ పురుషులు దేవుని స్వరూపంలో నిర్మాణం అయితే దేవుని స్వరూపం అంటే ప్రత్యేకంగా గత రోజున మనం ఆలోచన చేశాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అన్నాడు. దేవుడు సత్యస్వరూపి అన్నట్టుగా గ్రంథం తెలియజేసినప్పుడు దేవుని స్వరూపంలో నరుడు నిర్మాణం చేయబడినప్పుడు సత్యవంతుడిగానే నిర్మాణం అయ్యాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని గ్రంథంలో తెలియజేశాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు నరుడు కూడా ప్రేమ స్వరూపే కదా. మనిషిలో ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పరిశుద్ధుడని గ్రంథంలో తెలియజేశాడు, సత్యస్వరూపి అని తెలియజేశాడు. నరుడు అబద్ధానికి లోని ఎట్టయ్యాడు? దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవుడు పాపయ్యాడు. మనిషి అలా పాపయ్యాడు. నరుడు కూడా పరిశుద్ధుడే కదా. కావున దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నరుడు ఏం చేయబడ్డాడంటే దేవుని స్వరూపాన్ని కోల్పోయినట్టుగా గ్రంథం తెలియజేసింది. దేనిని బట్టి దేవుని స్వరూపం కోల్పోయాడంటే కేవలము దేవుని మాటను అతిక్రమించడం వలన, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన దేవుని యొక్క స్వరూపం కలిగిన నరుడు పరిశుద్ధుడైన వాడు పాపిగాను, నీతిమంతుడైన వాడు. యోహాను సువార్త ప్రత్యేకించి 17వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు నీతి స్వరూపుడని వర్ణించాడు. కాబట్టి నీతిమంతుడు దుర్నీతిపరుడు ఎట్టయ్యాడు? పరిశుద్ధుడు పాపి ఎట్టయ్యాడు? సత్యవర్తనుడు అబద్ధికుడు ఎట్టయ్యాడు? కాబట్టి నరుడనేవాడు దేవుని స్వరూపంలో ఉన్నవాడు ప్రత్యేకించి దేవుని స్వరూపాన్ని కోల్పోయినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. మనమందరము పాపులమని గ్రంథం తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనిషి అనేవాడు దేవునిలాగా నిర్మాణం అయితే, మనం జనరల్గా అంటుంటారు పసిపిల్లలు ఎవరితో సమానులు? దేవునితో సమానులు. పసిపిల్లలు దేవునితో సమానులు అయినప్పుడు కొంచెం వయసు వచ్చిన తర్వాత పాపులెట్ అయ్యారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత పాపులెట్ అయ్యారు. నీతిమంతుడు కదా. పసిపిల్లలు నీతిమంతులు, నీతి కలిగిన వాళ్ళు అంటారు. పరిశుద్ధులై ఉన్నారు అంటాడు. ప్రత్యేకంగా యథార్థవంతులు పసిపిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు? అభోషుభం తెలియని వాళ్ళు అని అంటుంటే మనం కూడా సహజంగా అభోషుభం తెలియనటువంటి పసిపిల్లలు ఎలా పాపులయ్యారు? పరిశుద్ధుడైనటువంటి పసిపిల్లవాడు పాపెట్ అయ్యాడు. నీతిమంతుడైన పసిపిల్లవాడు పాపెట్ అయ్యాడు. కాబట్టి గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, అలాగైనా ఏమందము మేము వారికంటే శ్రేష్ఠులమా, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము ఎంత మాత్రము కాదు. యూదులేమి మాట్లాడేశాడు అనమాట. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని సమాచారం. గ్రంథం తెలియజేసింది ఏంటంటే, లోకంలో జీవించి ఎవడైనా సరే పాపులుగా జీవితం గడుపుతున్నారు అన్నాడు. అదే 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనుషులందరూ పాపులయ్యారు. పాపులైన వాని గురించి గ్రంథం ఏం తెలియజేస్తుందనంటే, జనరల్ గా మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి దాటి వెళుతున్నాడు ఉన్న మనిషి గోతిలో పడ్డాడు. ఆ గోతిలోంచి తాను రావటం వానికి చేత కాదు. గోతిలో పడ్డవాడు ప్రత్యేకంగా ఏం చేస్తాడనంటే, వాడు రక్షించబడాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఒకవేళ గోతిలో పడ్డవాడిని ఎవడైనా కాపాడకపోతే ఏమైపోతాడు? నశించిపోతాడు. ఓకేనా? నశించిపోతాడు. కాబట్టి ప్రతి పాపి సహజంగా నశించిన స్థితిలో ఉన్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంటది. ఆలోచన చేస్తాము. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అన్నాడు. ఎవరిని రక్షించాలి? దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఎవరిని రక్షించాలంటే, నశించిన దాన్ని రక్షించాలి. అంటే గోతిలో పడ్డవాడిని ఎవడో కూడా బాగు చేయకపోతే ఏమైపోతాడు అనమాట? గోతిలోనే నశించిపోతుంటాడు. రెండో సమాచారము, బస్సులో ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేసేటప్పుడు చట్ట ప్రకారంగా లీగల్ గా తను టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలి. ఒకవేళ టికెట్ తీసుకోకపోతే ఏం చేసినట్టు అనమాట? వాస్తవానికి లీగల్ గా అతిక్రమించిన కారణాన తన మీద ఏం జరుగుతుందంటే జరిమానా పడుతుందా లేదా శిక్ష విధించబడుతుందా లేదా దాన్ని మనం గ్రంథ ప్రకారంగా చూస్తే దాన్ని ఉగ్రతాన్ని అంటాడు ప్రత్యేకించి. కావున తను టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నందుకు శిక్ష విధించబడింది. ఎందుకంటే తను చేసిన తప్పుకి శిక్ష విధించబడుతుంది. తను చేసిన దానికి పర్యవసానాన్ని అనిపిస్తున్నాడు. అలాగే తను గోతిలో పడినప్పుడు నశించినట్టుగా, అలాగే టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసిన వాడు ఎలాగ శిక్ష అనిపిస్తుంటాడో, ఎలాగ అధికారి యొక్క ఉగ్రతను అనిపిస్తుంటాడో, అలాగే ప్రతి మనిషి పరిశుద్ధుడైన వాడు పాపైనప్పుడు, నీతిమంతుడైన వాడు నీతిమాని పని చేసినప్పుడు, అలాగే ప్రత్యేకంగా సత్యవర్తుడిగా జీవించేవాడు అబద్ధికుడుగా జీవితం కొనసాగించేటప్పుడు, న్యాయవంతుడిగా యథార్థవంతుడిగా బతికేవాడు అన్యాయాన్ని అధర్మాన్ని అనుసరించేటప్పుడు మనిషి దేవుని దృష్టిలో పాపిగా ఉన్నట్టుగా మాట్లాడేసింది. ఈ పాపి ఏ స్థితిలో ఉన్నట్టుగా మాట్లాడుతుందంటే గ్రంథం నశించిన స్థితిలో ఉన్నట్టుగా మాట్లాడేసి. అందుకు గ్రంథంలో ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అన్నాడు ప్రత్యేకంగా. రెండో సంగతి ఏమంటుంటాడంటే, ఈ పాపి ప్రత్యేకంగా ఉగ్రతను అనుభవించేవాడుగా కనిపిస్తుంటుంటాడు. కావున పరమదేవుడు ఏం చేశాడనంటే, ఉగ్రత నుండి రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఉగ్రత అంటే మీకు తెలియజేశాను, చేసిన తప్పుకి పర్యవసానం అనుభవించడం. కాబట్టి మనిషి తాను చేసిన పాపమునకు పర్యవసానం అనుభవిస్తున్న కారణాన ఆ పర్యవసానాన్ని అనుభవించుకోకుండా దాన్ని తగినటువంటి ప్రాయశ్చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అంగీకరించాలని దేవుడు ముందుగా ఉద్దేశించాడు. రెండు, పాపైన వాడికి ప్రాయశ్చిత్తం, ఉగ్రత అనుభవించేవాడిని రక్షించాలనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు దేవుడు. కావున మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను, దైవ నియమములో లేదా దేవుని యొక్క సంకల్పములో మానవ జాతికి, అంటే పాపులైన మనుషులకి, నశించిన స్థితిలో ఉన్న మనుషులకి, ఉగ్రత అనుభవించేటువంటి మనుషులకి రక్షణ కావాలన్నది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు. ఈ రక్షణ నేను ముందుగా చెప్తున్నాను, గోతిలో పడేవాడిని ఎవడో కూడా కాపాడకపోతే వాడు ఏ విధంగా నశించిపోతాడో, ప్రత్యేకంగా దేవుడు కూడా పాపైన వాడిని కాపాడటానికి లేదా రక్షించడానికి దేవుడు తగులుబడి ఆలోచన చేస్తున్నట్టుగా గ్రంథం తెలియజేస్తున్నది. కావున గ్రంథం ప్రకారంగా చూస్తే రక్షణ అంటే ఈ విధంగా రాయబడి ఉంది. ప్రత్యేకంగా తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం చదువుతాం. 9, 10 వచనాలు వాస్తవానికి 2 ఉంటాయి. 10వ వచనం నుంచి చదువు. 10వ వచనం.
9, 10 వచనాలు కంబైన్ ఉంటాయి. నీ యొద్ద ఆ, మాకెట్టి ప్రవేశము కలిగెను, ఆ, అక్కడి జనులు ఉమ్, మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. ఉమ్, మరియు ఉమ్, మీరు విగ్రహములను విడిచిపెట్టి ఉమ్, జీవము గలవాడును ఉమ్, సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును ఉమ్. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా ఆ. రాబో ఉగ్రత నుండి మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? రాబోవు ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అది సంగతి అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? రాబోవు ఉగ్రతను తప్పించుచున్నవాడు అన్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించటమే రక్షించబడటం అన్నాడు. ఇంకొక వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త. రాబో ఉగ్రత నుండి తప్పించబడాలి మనిషి. ఏ ఉగ్రత అన్నమాట అంటే ప్రత్యేకంగా తాను చేసిన పాపమునకు ఉగ్రత. అంటే టికెట్ తీసుకోకుండా బస్ ఎక్కిన వాడి మీద లీగల్ గా ప్రభుత్వం యొక్క ప్రభావం ఎలాగుంటుందో, ఆ యొక్క పర్యవసానాన్ని వాడు ఎలా అనుభవించాల్సిన అవసరం ఉంటుందో, అదే విధంగా మనిషి తాను పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రతను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఉగ్రత నుండి రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. గ్రంథం తెలియజేస్తుంది. 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చును చూసి. వాస్తవానికి కొంతమంది యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఎందుకు వచ్చారు అన్నమాట? బాప్తిసం పొందడానికి వచ్చారు. సర్పసంతానమా ఏమంటాడు తెలుసు వాళ్ళని? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పేవాడు అన్నాడు. అంటే బాప్తిసములో మనుషులు తమ పాపము నుండి విడుదల పొందుతారు లేదా రక్షణ పొందుతారు అనేది ఈ గ్రంథం చెప్పే సమాచారం. దాని గురించి తర్వాత వివరిస్తాను. అయితే బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళని బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అన్నాడు. అంటే మనిషి పాపమునకు ఏమనిపించగలిగిన పరిస్థితి అంటే ఉగ్రతను అనిపించాల్సిన పరిస్థితి. ఈ ఉగ్రతను అనిపించేటువంటి స్థితి నుండి దేవుడు మానవ జాతిని రక్షించాలనేటువంటి ఒక విశేషమైన ప్రణాళిక అనాదిలో కలిగి ఉన్నాడు. లోకము పుట్టలేదు, లోకంలో మనుషులు లేరు, మనుషులు లేనప్పుడు పాపమే లేదు, పాపం లేనప్పుడు ప్రత్యేకంగా దేవుడు ఒక విశేషమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. అది ప్రత్యేకంగా తాను మనిషిని నిర్మాణం చేస్తే తన స్వరూపంలో ఆ మనిషి ప్రత్యేకంగా పాపం చేస్తాడని ఎరిగిన దేవుడు పాపానికి విరుగుడు ముందుగానే సిద్ధం చేసేసాడు. ఈ ఫోన్ మన చేతిలో ఉంది. ఈ ఫోన్ పాడైపోతే ఎక్కడికి వెళ్తాం? మార్కెట్లోకి, రిపేర్ షాప్కి వెళ్తామా? మనకి తెలిసినట్టు. ఈ ఫోన్ తయారు చేయబడ మునిపే ఏం జరుగుతుందంటే దీని స్పేర్ పార్ట్స్ ముందుగానే తయారు చేయబడి ఉంటాయి. ముందుగానే తయారవుతుంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ వాడికి తెలుసు ఇది ఏదో ఒక రోజున పాడవుతుందన్న సంగతి తెలుసు. నువ్వు ఫ్యాన్ ఇంట్లో ఉన్నది, లేదా ఏసీ ఒకటి ఇంట్లో ఉన్నది, ఏదో ఒక వస్తువు మిక్సీ ఒకటి ఉందనుకో, అది ఆ తయారు చేసిన కంపెనీ వాడికి అది పాడవుతుందన్న సంగతి తెలుసు. తెలిసి దాన్ని బాగు చేసుకోవటానికి, పాడైన తర్వాత బాగు చేసుకోవటానికి ముందుగా ఏం చేస్తుంటాడంటే ప్రత్యేకంగా స్పేర్ పార్ట్స్ ముందుగా సిద్ధం చేసినట్టుగా నీవు పాపం చేస్తామని ఎరిగినటువంటి దేవుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తంగానో నీ పాపానికి విరుగుడుగానో జగత్తుకు పునాదులు వేయక ముందుగానే ఏం చేశాడనంటే భూమి పుట్టక మునిపోయాడు. చాలా మంది ఏమంటారు తెలుసా? ఏదైనా తోటలో చెట్టు ఉంది, మంచి చెట్టు, తెలివినిచ్చే చెట్టు. ఆ చెట్టే పెట్టకపోతే నరుడని కూడా పాపం చేసేవాడు కాదు, తర్వాత ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ ఉండేవి కాదని దేవుడు ఏదో తప్పు పని చేసినట్టుగా దేవుని నిందిస్తుంటా. నేనేమంటున్నానంటే నేను ముందుగా చెప్పేశాను కదా, ఈ ఫోను తయారు కాకముందే ఏం జరుగుతుంది అనమాట, దీన్ని బాగు చేసుకోవడానికి స్పేర్ పార్ట్స్ ముందుకు సిద్ధం చేసినట్టుగా ఒక మనిషిని పరిశుద్ధుడికి చేశాడు, నీతిమంతుడికి చేశాడు, యథార్థవంతుడికి చేశాడు, న్యాయవంతుడికి చేశాడు, ధర్మాన్ని అనుసరించగలిగిన వాడు చేశాడు, సత్యవంతుడికి చేశాడు. కానీ ఇలాంటి ఉన్నవాడు ఏదో ఒక రోజున పాపం చేసి ప్రత్యేకంగా నశించిపోతానని తెలుసు దేవునికి. పాపం చేసి దేవుని ఉగ్రతను అనుభవించేవాడుగా ఉన్నాడన్న సంగతి తెలుసు దేవునికి. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడనంటే పాపము చేయబోయేటువంటి నరుడు కోసం, ఇంకా పాపం చేయన లోకమే లేదు, లోకంలో నరుడు లేదు, నరుడు తర్వాత పాపం చేసిన స్థితి లేదు.
అసలు లోకమే లేని ముందు సమయంలో ఏం చేశాడంటే నరుడు నిర్మాణం చేస్తే ఈ నరుడుని పాపం చేసిన తర్వాత బాగు చేసుకోవడానికి ముందుగానే జగత్తుకు పునాదులు వేయక ముందుగానే పాపానికి ప్రాయశ్చిత్తంగా లేదా ఈ పాపం చేసే మనిషిని రక్షించడానికి ఒక విశేషమైన ఏర్పాటు చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుతారు కదా. ఆయన ఎవరైనా అమూల్యమైన రక్తాన్ని చిందించాయన నిర్దోషము నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అన్నాడు అనమాట. ఆయన అంటే యేసు ప్రభు వారి గురించి మాట్లాడి జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన ఎవరు ఎప్పుడు నియమించబడ్డారు? జగత్తు పునాది వేయబడ మునిపే ప్రభువుని యేసును నియమించాడు. ఎందుకు నియమించాడు అని అంటే గ్రంథం ఇలాగ మాట్లాడింది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు. అంటే ఎప్పుడు ప్రేమించాడు? నువ్వు పుట్టిన తర్వాత ప్రేమించిన కథ కాదు అది. జగత్తుకు పునాదులు వేయక ముందుగానే నేను నరుని నిర్మాణం చేస్తే వాడు పాడవుతాడు, నశించిపోతాడు, నరకలిపోతాడు. కాబట్టి వాడిని ఏ విధంగానే రక్షించాలని జగత్తు పునాదులు వేయక ముందుగానే భూమి పుట్టలేదు, మనిషి అనేవాడు లేడు, మనిషి అనేవాడు లేనప్పుడు పాపమే లేదు. లేనప్పుడే పాపము చేయబడేటువంటి మనిషి కోసం ప్రాయశ్చిత్తంగా ప్రభుని యేసును ముందుగానే జగత్తుకు పునాదులు వేయక ముందుగా నియమించేసాడు అన్నాడు. ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. నువ్వు ప్రేమించి మనం ప్రేమించితమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. కావున ప్రేమ దేవుని పిల్లరా, దేవుని యొక్క సంకల్పములో జగత్తుకు పునాదులు వేయబడక మునిపే మనిషి తాను చేసేపోయే పాపమునకు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నశించిపోయే స్థితిలో ఉంటుంది. వాటిని రక్షించడానికి కానీ పరమదేవుడు పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభుని యేసుని జగత్తు పునాదులు వేయక ముందుగా నియమించాడు. ప్రభుని యేసు ప్రత్యేకంగా ఏం చేయగలిగిన వాడంటే మనిషి మీద ఉన్న ఉగ్రత నుండి రక్షించగలిగిన వాడు. రెండో సంగతి నశించిన దాన్ని వెతికి రక్షించగలిగిన వాడు. కాబట్టి రక్షణ అంటే మొట్టమొదటిగా రక్షణ అంటే ఏంటనమాట? ఉగ్రత నుండి రక్షించబడటం. నశించింది ఏమవ్వాలన్నమాట? రక్షించబడటం. నశించింది రక్షించబడటం. నశించినది రక్షించబడటం అంటే మీకు అర్థమై ఉండొచ్చు. కథ 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయిందంట. తప్పిపోయిన దానికోసం ఏం చేశాడు ఆ వ్యక్తి? దాన్ని వెతకటానికి పోయాడు. 99 వదిలిపెట్టాడు. దేని వెతకటానికి వెళ్ళాడు అనమాట? ఏదైతే తప్పిపోయిందో, అంటే ఏదైతే నశించిపోతుందో, ఏదైతే ప్రత్యేకంగా ఉగ్రతకు పోతుందో ఆ గొర్రె పిల్లని వెతికి రక్షించడానికి ప్రత్యేకంగా కాపరి వెళ్ళినటువంటి కథను మనకు తెలుసు. కావున జాగ్రత్త మనం ఆలోచించాలి. నశించిన దాన్ని రక్షించడం. రక్షణ అంటే నశించాన్ని రక్షించడం. రెండు ఉగ్రతకు పోతులైనటువంటి వారిని రక్షించడం అనే ప్రత్యేకమైన ఏర్పాటు గ్రంథంలో తెలియజేసేసారు. సహజంగా దానియేలు గ్రంథంలో ఒక మాట విశేషంగా ఉంటుంది. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో మీకు జనరల్గా అయినటువంటి ఉదాహరణ. అది ఆధ్యాత్మికమైంది కాదు, శరీర సంబంధమైంది. అందుకు వారు 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన ఈదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుతున్న. వాస్తవానికి రాజు చేత ఒక చట్టం ఏర్పాటు చేయించారు. కానీ ఆ చట్టాన్ని సహజంగా ఈయన దాన్ని పట్టించుకోకుండా దేవునికి భయపడి రాజాకి భయపడకుండా తన పని తాను చేసుకుని పోయాడు. తర్వాత ఏం మాట్లాడతాడు?
రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని అది ఏం చేస్తున్నాడు అనమాట, దానియేలును రక్షించవాలని తన మనసు దేనికి రక్షించాలని అనుకుంటున్నాడు రాజు అని అంటే, సింహాల బోన్లో వేయబడేటువంటి పరిస్థితి ఒకటి ఉందన్న సంగతి చట్ట ప్రకారంగా విడుదలైంది. కాబట్టి ఈ దానియేలు ఇవి రాజాజ్ఞను ధిక్కరించిన కారణాన సింహాల బోన్లో వేయబడితే నశించిపోతాడు. ఎందుకని రాజాజ్ఞను ధిక్కరించిన కారణం నశించిపోతాడు. రెండో సంగతి ఉగ్రతకు పాత్రలు అవుతాడు. కాబట్టి రాజు ఏం చేస్తున్నాడంటే అలా కాకోకుండా దానియేలు రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ అది రాజు వల్ల కాదు. కింద ఇంకో మాట ఏమంటాడంటే 16 వచనంలో 16 వచనం చూడండి ఏమంటాడు. అంతటి రాజు ఆగ్నేయగా బండ్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గృహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక చూడండి ఉన్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నేను రక్షించలేని పరిస్థితి అనమాట. ఒక భౌతికంగా ఒక మనిషిని తాను భౌతికంగా ఒక తప్పు చేస్తే, తప్పు చేసిన దానికి శిక్ష విధిస్తే ఒక మనిషి రక్షించలేని స్థితిలో ఉంటే ఆ రాజు సైతం ఏమంటాడు తెలుసా, నీవు నిత్యము సేవించి నీ దేవుడే నేను రక్షించాల్సిన అవసరం ఉంది అన్నాడు. నేనేమంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి భౌతికంగా రక్షించబడాలన్నా, మేలు దేవుని దగ్గర నుంచి మేలు పొందాలన్నా, రెండు ఆధ్యాత్మికంగా ఒక పాపి పరిశుద్ధుడు కావాలన్నా, లేకపోతే నీతి మాలిన్యం పనిచేసిన దుర్నీతిపరుడు నీతిమంతుడు కావాలన్నా, ఆ ధర్మాన్ని అనుసరించేవాడు ధర్మాన్ని అనుసరించాలన్నా ప్రత్యేకంగా అది దేవుడు ఏర్పాటు చేస్తే తప్ప మనిషి తనంతటి తానుగా రక్షించబడటం సాధ్యం కాదు. అందుకు పరమదేవుడు ఏం చేశాడంటే లోకము పుట్టక మునుపనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మానవులు తమ పాపం వలన నశించిన స్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించాలని ప్రత్యేకంగా జగత్తు పునాదులు వేయక ముందుగానే ప్రభువైన యేసును నియమించినట్టుగా గ్రంథం తెలియజేసింది. కాబట్టి ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? పాపం చేయటం వలన వచ్చిన ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? ఉగ్రత? నా మాట మీకు అర్థమైందా? రక్షణ అంటే ఉగ్రత నుండి రక్షించబడటం అనే సంగతి మనం ఆలోచన చేశాం. రెండో సంగతి ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? గ్రంథంలో మాట్లాడేశాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడకూడదు. రోమ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క మాట్లాడుతున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీద 3 సంగతులు మాట్లాడాడు. ఒకటి దుర్నీతి చేత, రెండు సత్యమును అడ్డగించు అంటే సత్యాన్ని అడ్డగించడంటే అబద్ధికుడు అవటం, ఒకటి నీతి మాలి పని చేయటం, రెండు అసత్యాన్ని అనుసరించడం, మూడు భక్తిహీనంగా జీవితం గడపటం. నా మాట మీకు అర్థమవుతుందా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి వస్తుంది. అర్థమవుతున్నమాట మిత్రమా? ఒక తప్పు పని చేశాడనే భావంతో దానియేలును సింహాల గుహలో వేస్తే తను రక్షించడం మానవుల వల్ల కాకపోతే, మరి ఒక పాపం చేసిన వాడు, ప్రత్యేకంగా నీతిమాలిన పని చేసిన వాడు, దుర్మార్గంగా జీవించేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసిన మనుషుల్ని ఎవరు రక్షించాలి? మనం ఏమనుకుంటామంటే మన కడుపు నిండా భోజనం అందుతుంది, మనం ఎంత దుర్మార్గం పని చేసినా, లంచం తీసుకున్నా మనకు భోజనం అందుతుంది, లంచం అలాగే వ్యభిచారం చేసినా ప్రత్యేకంగా భోజనం అందుతుంది, మనం సుఖంగానే ఉంటాం, మన మీద ఏ ఉగ్రత లేదనుకుంటున్నాం. కానీ మనిషి తాను దుర్నీతిపరుడై ఉన్నప్పుడు, మనిషి తాను ప్రత్యేకంగా పాపి అయినప్పుడు పాపానికి పర్యవసానము ఏదో విధంగా అనిపించాల్సిన అవసరం. ఆ పాపము వల్ల పర్యవసానం అనిపించుకోకుండా మనుషుల్ని పాపం నుండి రక్షిస్తే పరిశుద్ధులు అవుతుంటుంటారు. నీతిమాలిన పని చేసేవాడిని రక్షిస్తే నీతిమంతుడు అవుతుంటాడు. అన్యాయం చేసేవాడిని రక్షిస్తే న్యాయంగా వ్యవహరిస్తాడని పరమదేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకంగా నీ మీద ఉన్నటువంటి ఉగ్రత నుండి రక్షించాలని ప్రత్యేకంగా ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దుర్నీతి చేత అబద్ధానికి లోనై భక్తిహీనంగా జీవించే వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అన్నాడు. రెండవ సంగతి 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు?
2వ అధ్యాయం మీద వచ్చిన అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు మాట్లాడుతున్నటువంటి దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి దుర్నీతి అనేది పాపంతో కూడింది, అలాగే భక్తిహీనత అనేది పాపంతో కూడింది. కావున ఇలాంటి జీవితం జీవించే వారి మీద దేవుని ఉగ్రత ఉన్న కారణాన పరమదేవుడు ఉగ్రతని రక్షించాలన్నది దేవుని యొక్క మహాసంకల్పం. ఉగ్రత నుండి మనుషులను రక్షించాలి. నేను మీకు చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. నా కడుపులో ఒక గడ్డ ఉందనుకో, గడ్డ ఉంటే ఏమైపోతాను? గడ్డ ఉంటే ఏమైతాను? ఇంత గడ్డ అంత అయింది, అంత గడ్డ అంత అవుతుంది, ఏమవుతాను? ఏదో రాత్రిపూట మాట్లాడరా, చనిపోతాను. ఎందుకంటే అది లోపల నా దేహాన్ని, నా ప్రాణాన్ని హరించేసింది. ఇప్పుడు నాలో ఒక గడ్డ ఉన్న సంగతి ప్రత్యేకంగా డాక్టర్లు గ్రహించారు. స్కాన్ చేస్తే ఉందని చెప్పాడు, అది పెరుగుతుందని చెప్పారు. అది ఉంటే నేను చచ్చిపోతాన్న సంగతి డాక్టర్లు నాకు చెప్పారు. సరేనని నేను ఆపరేషన్కి వెళ్ళాను. డాక్టర్లు ఏం చేస్తుంటారంటే అనేక పరికరాలు ఉపయోగించి నా దేహాన్ని గాయం చేస్తారు. ఇంతకీ డాక్టర్ల కోపం నా దేహాన్ని నన్ను గాయం చేయాలనా, లేకపోతే లోపల ఉన్న గడ్డ తీయాలనా? గడ్డ తీయాలని. ఎందుకంటే గడ్డ తీసేస్తే ఏమవుతాను? నేను ఆరోగ్యవంతుని అవుతాను, బాగుపడతాను, సత్యవాడిని బతుకుతాను, నశించేవాడిని రక్షించబడతాను. కాబట్టి డాక్టర్లు ఏం చేస్తుంటారంటే గాయాలు చేసి దా లోపల ఉన్న గడ్డలు తీసేస్తారు. పరమదేవుడు కూడా ఏం చేస్తున్నాడనంటే నీలో లోపల దాగి ఉన్న భక్తిహీనత, నీలో లోపల దాగి ఉన్న పాపము, నీలో లోపల దాగి ఉన్న దుర్మార్గత, నీలో దాగి ఉన్నటువంటి అన్యాయము, అక్రమం అనేటువంటి వాటిని దేవుడు తొలగించడానికి గాను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రత్యేకంగా నీ మీద ఉగ్రతను పుట్టిస్తున్నాడు అన్నాడు. ప్రత్యేకంగా నువ్వు అనుభవించిన ఉగ్రత. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే మనం పాపం చేసిన బయట అనేకమైనటువంటి శిక్షలు అనిపిస్తుంటాం, అనేకమైనటువంటి శోధనలు అనిపిస్తుంటాయి, శ్రమలు అనిపిస్తుంటాయి. ఎందుకనంటే పాపములకు వచ్చే పర్యవసానం అది వాస్తవానికి. కానీ పరమదేవుడు ఆ పాపములకు వచ్చేటువంటి ఉగ్రతను అనుభవించుకోకుండా, దాని పర్యవసానం అనుభవించుకోకుండా పరమదేవుడు ఏం చేశాడంటే జగత్తు పునాదులు వేయక ముందు కానీ ప్రభుని యేసు నియమించాడు. ఆయన ద్వారా నీ పాపములకు పరిహారం అనుగ్రహించాలి, నీ మీద ఉన్న ఉగ్రతను సంపూర్ణంగా తొలగించాలి అనేటువంటి ఆలోచన దేవుంది అన్నమాట. కాబట్టి నీవు భక్తిహీనంగా జీవించేటప్పుడు, నీవు దుర్నీతి కలిగి జీవించేటప్పుడు, నువ్వు పాపం చేసి జీవించేటప్పుడు నీ మీద ఉగ్రత తలబడతానే ఉంటుంది అన్నమాట. వాస్తవానికి జీతం సరిపోదు. జీతం సరిపోదా? సరిపోతుంది. కానీ లంచం తీసుకున్నాం అనుకో, దాని ప్రభావం ఏమనుకుంటామంటే నేను బాగున్నాను, మా పిల్లలు బాగా చదివించుకోగలుగుతున్నాను, లేకపోతే ఇంకేదో 2 అపార్ట్మెంట్లు కొనుక్కోగలుగుతున్నాను అనుకుంటుంటాం. కానీ దాని యొక్క పర్యవసానము నీ మీద చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అలాగా నీ చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు నశించిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక రోజున నీ పాపము నేను పట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితం జీవించేటట్టుగా, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆ ఉగ్రత నీ మీద కొంచెం పోది కదా, నువ్వు నశించే స్థితిలో ఉండవు, నువ్వు తప్పించుకుంటూ ఉంటావు. అందుకు పరమదేవుడు ప్రభుని యేసు జగత్తు పునాదులు వేయక ముందుగా నియమించేశాడు. దేవుని యొక్క ఏర్పాటే మానవ జాతిని రక్షించాలి. ఎక్కడి నుంచి రక్షించాలి? పాపం నుండి రక్షించాలి. గ్రంథం ఇలాగ మాట్లాడిన తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రక్షణ అంటే ఏమిటి అనేది ఆలోచన చేశాం. రెండవది, ఉగ్రత ఎవరి మీద ఉంది అనే సంగతి ఆలోచన చేశాం. మూడో సంగతి మాట్లాడుతుంది గ్రంథం, మానవ జాతిని ఉగ్రత నుండి తప్పించాలనేది దేవుని కోరిక అయింది. దాంట్లో మొట్టమొదటిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలకులకు నియమించలేదు. సమాచారం. దేవుడు మనల్ని రక్షించాలనేది ఆలోచన కానీ నాశనం కావాలనే ఆలోచన కాదు. మనం ఏదో పుణ్య పురుషులమా,
లోకంలో పుట్టిన దగ్గర వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేస్తానండి, లోకంలో పాపం చేస్తున్నాం, లోకంలో అన్యాయం చేస్తున్నాం, అక్రమం చేస్తున్నాం, ఆ ధర్మాన్ని అనుసరిస్తూనే ఉన్నాం, మనకు తోచినటువంటి జీవితాలు జీవిస్తూనే ఉన్నాం. అది దేవునికి వ్యతిరేకమైన సంగతి తెలిసి కూడా మనం దాన్ని చేస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడిని ఏమని కోరుకుంటున్నాడు అంటే మనము ఉగ్రతను అనుభవించడం దేవునికి ఇష్టం లేదట. అంటే ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చింది? టికెట్ తీసుకోకపోతే వాడికి ఆ రాత్రి నిద్ర పట్టడం. అర్థమవుతుందా? వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా నిద్ర పట్టరు. ఎందుకంటే దాని మీద జరిమానా వేస్తారు, శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనిపించే కానీ ఇంట్లో వాళ్ళందరూ నెమ్మదిగా జీవితం గడపలేరు అన్నమాట. ఆ టికెట్ తీసుకోవాలని ఒక కారణము తననే కాదు, తన ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టినట్టుగా నువ్వు చేసే పాపం వల్ల ఉగ్రత నీ మీదే కాదు, నీ ఇంటి మీదంతా తిరుగుతుంటది అనమాట. కావున పరమదేవుడు ఏం చేస్తుంటే ఎట్టన్నా కానీ నీ మీద ఉన్న ఉగ్రత తొలగించాలి. కాబట్టి ఉగ్రతను పెంచడం దేవుని ఇష్టం కాదు, నువ్వు రక్షించబడటమే దేవుని ఇష్టం. ఒక పాపి పరిశుద్ధులుగా జీవించాలనేటువంటి కోరిక దేవునిది అన్నమాట. అంత సంగతి. ప్రత్యేకించి తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడకూడదు. తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై మాట్లాడుతున్నాడు అనమాట. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చేస్తున్నాడు. దేవుని కోరిక అది. దేవుని కోరిక ఏంటనమాట? మనుషుడు ఎవరు నశించిపోవాలని ఉందా దేవునికి? ఉగ్రత అనిపించాలని ఉందా దేవునికి? నాశనం కావాలని ఉందా దేవునికి? మరి ఎక్కడి నుంచి వస్తుందా నాశనం? ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంట్లో వాళ్ళకి కానీ, కండక్టర్కి కానీ, డ్రైవర్కి కానీ వీడు నాశనం కావాలని కోరుకుంటాడా? వీడు టికెట్ తీసుకోకపోవటం వల్ల వచ్చిన సరే కర్మ అన్నమాట. అర్థమవుతుందా? దారిని పోతున్నాడు, జాగ్రత్తగా చూసిపోవాలి. ఏదో పక్కన గొయ్యి ఉందన్న సంగతి తెలుసుకోవడం, జాగ్రత్త పోకపోతే గొద్దులు పడతాడు అనమాట. కాబట్టి అది వాడు చేసుకున్న కర్మ అన్నమాట వాస్తవానికి. కాబట్టి ఈనాడు జాగ్రత్తగా ఆలోచించాలి. మనము చేసే ఒక దుర్మార్గ పని అంటే నేనేమంటానంటే, గ్రంథం ఏం చెప్పిందంటే, నువ్వు ఎప్పుడైతే ఆ పండుని తింటావో ఏమవుతావు అన్నాడు? చచ్చేదవు అన్నాడు. తినకపోతే తింటే చావటం కానీ, తినకపోతే బ్రతకటం కానీ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కాబట్టి లంచం తీసుకుంటే నీ మీద ఉగ్రత ఉంటుంది, పాపము అది పాపం అయి ఉంది కాబట్టి దాని మీద దాని ప్రభావం నీ మీద ఉంటుంది అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలా. నువ్వు కలిగిపోకుండా ఆ విధంగా జీవించిన కారణాన్ని దాని ప్రభావం అనిపిస్తుంటా. దాని ప్రభావం అనిపిస్తుంటే ఆ ప్రభావం నీ మీద నుండి తప్పించాలంటే నీవు లంచం తీసుకోకుండా నీతి న్యాయంతో జీవించగలిగే ఒక వ్యక్తిగా చేయగలిగేది దేవుడా. కావున దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు రక్షించబడాలని కోరుకుంటున్నాడే కానీ నువ్వు ప్రత్యేకంగా ఉగ్రతను పెంచాలా కానీ, లేకపోతే నాశనం కావాలని దేవుడు కోరుకునేవాడు కాదు. ఉదాహరణకి గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 6వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. వాళ్ళు నోహ కాలంలో ప్రజల యొక్క జీవన శైలి కేవలం చెడ్డగా ఉంది దేవుని దృష్టికి. ఆ చెడుతనము, ఆ పాపము, ఆ దుర్మార్గత ఏం చేసిందనమాట? వాళ్ళ మీదకి జలపలా రప్పించేటట్టుగా వచ్చింది. ఆ ఉగ్రత ప్రత్యేకంగా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వచ్చింది. కింద 8వ వచనంలో, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు. మిగతా వాళ్ళందరూ నాశనం అవడం ఏంటి? ప్రత్యేకంగా నోహు ఒకడే కృప పొందడం ఏంటి? మన మాట మీకు అర్థమవుతుందా? అందరూ నాశనం అవడం ఏంటి? వాళ్ళు చేసిన పాపానికి ప్రత్యేకంగా వారు నాశనం అవుతున్నారు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అదే స్థితిలో నోవాహును మాత్రం దేవుడు రక్షిస్తున్నట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. నోవాహును రక్షిస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:19లో పాత నిబంధన కాలంలో తన ప్రజల్ని ఏ విధంగా రక్షించాడు అన్న సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ కాలంలో తన ప్రజలను రక్షించడం అంటే, మిగతా వాళ్ళు పాపం చేసిన వాళ్ళని నాశనం చేశాడంటే వెంటనే నాశనం చేయలేదు సుమా, వెంటనే నాశనం చేయలేదు, అవకాశం ఇచ్చేసాడు. ఒక సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసు ఆత్మరూపిగా నోవాహు కుటుంబాన్ని దర్శించాడు. నోవాహును దర్శించి ఆయన ఏం చేశాడంటే, దేవుని నీతిని నోవాహు చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడంటే, దేవుని నీతిని తీసుకెళ్లి లోకాన్ని ప్రకటన చేస్తే
నోవాహేమో దేవుని నీతిని నమ్మి నీతిని అనుసరించాడు. కానీ లోకం ఆయన నీతి ప్రకటిస్తున్న నీతిమాలిగా జీవితం గడిపిన కారణాన దానికి సంబంధించిన శిక్షను ఆ ప్రజలు అనుభవించారు. ఇక్కడ ఏమన్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండెను. దేవుని దీర్ఘశాంతము ఎంత ఎవరికి మీద? భక్తిహీనుల మీద దేవుని దీర్ఘశాంతం ఉందట. పాపుల మీద దేవుని దీర్ఘశాంతం ఉందంట. దుర్మార్గుల మీద దేవుని దీర్ఘశాంతం ఉందంట. అది గ్రంథం చెప్పిన సమాచారం. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 కూడా దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతం ఎవరి మీద? నోవహు కుటుంబం మీద కాదు. వాస్తవానికి ప్రజలందరి మీద దేవుని దీర్ఘశాంతం ఉంది. కానీ ఎవరూ ప్రత్యేకంగా పట్టించుకోవాలి. వాళ్ళు చేసే పాపాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు వ్యవహరించేటువంటి నీతిమాలిన పనిని విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఉన్న కారణాన వారి యొక్క నీతిమాలిన పని వలన వచ్చిన పరివసానం వారు అనుభవించారు తప్ప కావాలని దేవుడు వారిని నాశనం చేసిన స్థితిగా. చాలా మంది ఏమంటారని దేవుడు ప్రేమమయుడు అంటారు కదా. ఏంటి ఈ విధంగా నాశనం చేసిన వాడు దేవుడా అంటుంటారు. నేనేమంటున్నానంటే, నీ బిడ్డని నీ కళ్ళు ఎదుటలో బ్లేడ్ తీసుకుని ఆడుకుంటున్నాడు అనుకో. వాడేం బాగా ఆడుకుంటున్నాడు, ఇంకోటి బ్లేడ్ తీసుకుని ఆడుకుంటున్నాడు. ఏం చేస్తుంటావు నువ్వు? నా మాట మీకు అర్థమైందా? ఒకడేం బాగున్నాడు, మా బుద్ధిగా ఉన్నాడు, ఇంకోడేం చేస్తున్నాడు, బ్లేడ్ తీసుకుని ఆడుకుంటున్నాడు. ఏం చేస్తావు నువ్వు? ఆడుగా కాసేపు బాగానే ఆడుది, మొత్తం సొక్కం చించుకుంటావా? ఏమంటాము? ఆపటం ఉండదు. కొడతాం మనం వాడిని శిక్షిస్తాము, వాడిని దండిస్తాము. కారణం ఏంటంటే వాడు బాగుపడాలని, వాడి మీద ఉన్నటువంటి ప్రభావం వాడు చేసే దాని వల్ల వాడు నష్టపోతాడని తెలిసింది నీవు శిక్షించిన రీతిగా దేవుడు కూడా పాపం చేసే ప్రతి మనిషి పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని కుమ్మరించి వాళ్ళు ఏమైనా మారు మనసు పొందుతారేమో, బుద్ధిని మార్చుకుంటారేమో, వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకుంటారని దేవుడు తన దీర్ఘశాంతాన్ని కుమ్మరిస్తున్నప్పుడు మనుషులు పట్టినట్టుగా జీవితం గడిపేటప్పుడు ఏం చేస్తుంటాడంటే, నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకునేట్టుగా దేవుడు అనుమతిస్తాడు. అంతే సమాచారం అనుమతిస్తాడు. లేకపోతే నోవహుని రక్షించడం ఏంటి, మనుషులు నాశనం కావటం ఏంటి? కింద మాట అంటాడు, చదవండి సార్. పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్లి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏమయ్యారంట? నీటి ద్వారా 8 మంది రక్షణ పొందారంట. 8 మంది రక్షించబడ్డారు. లోకమంతా నాశనం అయింది. కారణం ఏంటి? దేవుని నీతి వచ్చి చెప్పాడు అనమాట. ఇదిగో నువ్వు చెడుతనం చేయకూడదు, ఇదిగో ఓడలో ప్రవేశించండి అని దేవుడు ప్రత్యేకం చెబితే ఈయన బుద్ధి తెచ్చుకొని దాంట్లో ప్రవేశించాడు. వీళ్ళకి ఎన్ని చెప్పినా ప్రత్యేకం వాళ్ళ పాపం వాళ్ళు చేసుకుంటారు పోతున్నారు. తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు నోవహు కాలంలో. ఏం చేశారు నోవహు కాలంలో ప్రజలు? లోకసువార్తలో రాయబడింది ఆ మాట ప్రత్యేకించి. ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి ఒకసారి. లోకసువార్త నోవహు కాలంలో దేవుని దీర్ఘశాంతం ఎందుకు దేవుని ప్రత్యేకంగా వాళ్ళ మీద అంత ప్రేమను కుమ్మరిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు అంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి ఉన్నారు. ఎంత దేవుడు దీర్ఘశాంతం కుమ్మరించినా వాళ్ళు మనసు మార్చుకున్నటువంటి వాడు కాదు. నోవహు దినములో జరిగినట్టు మనిషి కుమారుని దినములో జరుగును. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుసు త్రాగుసు పెండాడుసు పెళ్లికిచ్చుకుంటారు. ఆ కాలంలో జరిగినట్టు ఈ కాలంలో కూడా అట్టాగే జరుగుతుంది పరిస్థితి. ప్రత్యేకంగా నోవహు వెళ్ళి నీతి గురించి చెప్తుంటే వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితి ఉంది. నీతిని గురించి ఆలోచన చేసిన వాడు కాదు. వాళ్ళలో ఉన్నట్టు చెడుతనం కానీ వాళ్ళ దుర్మార్గత కానీ విడిచిపెట్టిన వాడు కాదు. వీళ్ళేమో తమ దుర్మార్గతలన్నీ విడిచిపెట్టి వాళ్ళలో ప్రవేశించి రక్షించబడ్డారు. వీళ్ళనేమో దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెడతాం, ఇంకా మారు మనసు పొందుతాడేమో, వీళ్ళు లంచం తీసుకునేవాడు మానతాడేమో, ఈ వ్యభిచారం చేసేవాడు బుద్ధి మార్చుకుంటాడేమో, ఇదిగో ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితం గడిపేవాడు, అధర్మంగా బతికేవాడు ధర్మంగా బతుకుతాడేమో అన్ని వాడు మారు మనసు కోసం దేవుడు దీర్ఘశాంతాన్ని కుమ్మరిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల. దేవుడు నిన్ను రక్షించకపోతే నువ్వు రక్షించబట్టు సాధ్యంగా. దేవుడు నిన్ను రక్షించాలంటే నీవు నీ బుద్ధిని మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ ఆచరణ మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ ప్రతి విధమైనటువంటి ప్రణాళిక క్రియలు మార్చుకోవాలి. జక్కయ్య అంటాడు, ఏమైందో నాకు తెలియదు,
ప్రభు అయిన యేసు జక్క ఇంట్లోకి వెళ్ళంగానే ఏం జరిగింది? ఏం జరిగిందో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం జక్క అంటాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అదేం చేస్తానన్నాడు? 4 వంతులు. 4 వంతులు అంటే 100 రూపాయలు ఎంత? 100 రూపాయల్లో 440 రూపాయలు. ఓకే, 4 వంతులు అంటే తీసుకున్నది 100 రూపాయలు తీసుకుంటే 4 వంతులు అంటే పర్సెంటేజ్ లెక్క కాదు అది. 4 వంతులు అంటే ప్రత్యేకంగా 100 రూపాయలు తీసుకున్నాడు అనుకో, 100 అంటే 4 అంటే 400 ఇవ్వాలి. అట్లా ఉండదు. నేను 100 రూపాయలు లెక్క చెబుతున్నా. 100 రూపాయలు తీసుకుని మొత్తం ఉంది ఆయన దగ్గర ఆస్తి, దాంట్లో 400 తిరిగి ఇచ్చాడు. 400 ఇచ్చాడంటే 40 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను అన్నాడు. అంటే ఇంకెంత ఉంది? అక్కడ 60 రూపాయలు. 40 రూపాయలు పోతే 60 రూపాయలు, 60లో 30 పేదలకు ఇచ్చేసాడు. ఇంకెంత ఉంది? అంటే తన జీవితానికి 30 బతికే జీవితం అదే. 30తో బతకగలడు. కానీ అన్యాయం చేసి సంపాదించింది ఇది అనమాట వాస్తవానికి. తన బుద్ధి మార్చుకున్నాడు జక్కయ్య. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అబ్రహాము కుమారుడే. అబ్రహాం కుమారుడికి ఒక విశేషమైన లక్షణం ఉంటుంది. ఏంటిదా విశేషమైన లక్షణం? దేవుడి కోసం లేదా నీతిగా బ్రతకటానికి కోసం, పరిశుద్ధంగా బ్రతకటానికి కోసం ఏం చేశారన్నమాట? వాళ్ళు అనేకమైన త్యాగం చేయగలిగిన వాడు. ఉదాహరణకి అబ్రహాము కుమారుడిని బలి కల్పించమంటే తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతుంటాడు మోరియా కొండ. అన్నీ తీసుకుంటాడు, బలి కోసం తీసుకోడు. ఈయన అప్పుడు అడుగుతుంటాడు అనమాట, బలి కోసం ఏదైనా అడుగుతాడు తండ్రిని. దేవుడిస్తాడు పద. పోయిన తర్వాత దహన బలికి ఏర్పాటు చేసి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఎవరు కాళ్ళు చేతులు కట్టేస్తాడు? ఇస్సాకు. ఇప్పుడు ఏమో వాళ్ళ ఇదేదో మాట్లాడి నా కాళ్ళు చేతులు పడి నన్ను బలిస్తాడని పారిపోవడం వాస్తవానికి ఇస్సాకు ఏమంటాడు తెలుసా? ఓహో, నా దేవుడు నా తండ్రిని నన్ను అడిగి ఉంటాడు, అందుకని నా తండ్రిని నన్ను బలి కల్పించబోతున్నాడు, కాబట్టి నా తండ్రి కోసం, నా దేవుడి కోసం నేను సావన. ఇదనమాట అబ్రహాం పిల్లలకున్న విశేషమైన లక్షణం. కాబట్టి జక్కయ్య కూడా ఏమని చేస్తున్నాడు అనమాట? బుద్ధి మార్చుకుంటూ ఏం చేస్తున్నాడు అనమాట? దేవుని కొరకు ఒక విశేషమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. వ్యక్తిత్వం మార్చబడటమే దేవుడు అనుగ్రహించినటువంటి స్వరూపం. దైవ సంకల్పంలో నరుడు అనే పాట మనం విన్నాం కదా. ఆ నరుడికి దేవుడు స్వరూపం ఇచ్చాడు, దేవుని పోలిక ఇచ్చాడు. దేవుడిలాగా ఉండాలనేది కోరిక. కానీ ఈ నరుడు పాపం చేయటం వల్ల ఆ పోలిక పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుడు ఏమనుకరిస్తున్నాడు తెలుసా? దీర్ఘశాంతం ఎందుకు? దేవుడు మనుషుల పట్ల నువ్వు రక్షించబడితే ఏ స్వరూపాన్ని నువ్వు కోల్పోయో మళ్ళీ తిరిగి అదే స్వరూపం కలిగి ఉంటావు. అంటే ఒక నీతిమాలిన పని చేసేవనుకో, నువ్వు నీతిమాలిన పని చేస్తే ఆ నీతిమాలిన పని నుండి నేను రక్షించమని నీతిమంతుని చేస్తాను. నువ్వు పరిశుద్ధుడివి. వాస్తవానికి పసిపిల్లలు పరిశుద్ధులతో సమానం అన్నాం కదా. ఆ పరిశుద్ధుడైన నీవు పాపం చేశావు, కానీ మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? నిన్ను మళ్ళీ తిరిగి ఏం చేయబోతున్నాడు? పరిశుద్ధుడిగా చేయటం అనమాట. ఒక యథార్థతను విడిచిపెట్టి జీవించే నీవు మళ్ళీ కూడా యథార్థంగా జీవించు. అంటే మళ్ళీ ఏం అనుగ్రహిస్తున్నాడు అనమాట నీకు? దేవుడు నిన్ను రక్షించడం వలన, నీ మీద ఉన్న ఉగ్రతను తొలగించడం వలన నువ్వు మళ్ళీ తిరిగి ఏ స్వరూపాన్ని అయితే కోల్పోయావు మళ్ళీ అదే స్వరూపాన్ని నీకు ప్రసాదించాలని పూనుకుంటున్నాడు అన్న సంగతి మనం ఆలోచించాలి. జగత్తు పునాదులు వేయక ముందుగా. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడనమాట? నోవాహు ఇంటి వారిని 8 మందిని ఏం చేశాడు? రక్షించాడు. మిగతా వాళ్ళు జలప్రళయంలో నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు? దేవుడు కావాలని వాళ్ళ మీద అంత కోపం వాళ్ళ మీద. మరేంటి? ఒక్కోసారి మనం కూడా దేవుని సన్నిధికి వస్తుంటాం, దేవుని వేడుకుంటే జరగదు, కొన్ని సందర్భాలు జరగనప్పుడు ఏమంటాం అనమాట? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోకుండా ఉంటున్నాడు, ఎన్నిసార్లు కన్నీళ్లు గాల్చినా నన్ను రక్షణ చేయట్లేదని దేవుని దూషించి చదివే బైబిల్ను గూట్లో పెట్టి ప్రార్థన చేసే మనిషి ముచ్చట్లు పెడుతూ కాలం చేసే పరిస్థితులు కూడా మన మీద ఉంటాయి. నేనేమంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క దీర్ఘశాంతం నువ్వు నీ బుద్ధి మార్చుకున్నప్పుడు, నీ జీవిత విధానాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను దర్శించడం కాదు, నీ జీవనశైలి మారాలి. ఆ జీవనశైలి మారుతుందన్న సంగతి తెలిసినటువంటి జక్కయ్య కోసం ప్రభువుని యేసు వచ్చాడు.
జీవనశైలి కోసం జీవనశైలి మారుతుందన్న సంగతి ఎరిగినటువంటి రాహాబు కోసం వేగుల వారు వచ్చారు. కాబట్టి నీవు నీ బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు రక్షించబడతావు. రక్షించబడే నీ కోసము దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కలిగినవాడు. కాబట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సాహసించి కార్యం చేశాడు. రెండో సంగతి మనందరూ తెలుసు, లోతు గురించి మనకు తెలుసు. లోతు కూడా నినివే పట్టణం, ప్రత్యేకంగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే నశించిపోయేవాడు అంటుంటాడు. కానీ పరమదేవుడు లోతు నీతిమంతుడై ఉన్న కారణాన ఏం జరుగుతుందనంటే లోకమంతా పాపభూయిష్టంగా ఉంది. గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజల పరిస్థితి చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజల పరిస్థితి ఏంటి, లోతు పరిస్థితి ఏంటో అక్కడ రాశాడు. చూడండి అక్కడ. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతును రక్షించిన నీతిమంతుడు లోతు నీతిమంతుడు. అక్కడ ఉన్న సొదొమ గొమొర్రా ప్రజల పరిస్థితి దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడితో జీవించిన వాళ్ళు, భక్తిహీనులు, అలాంటి జీవితం జీవించిన వాళ్ళు. వాళ్ళని ఏం చేశాడు అనమాట, ప్రత్యేకంగా వాళ్ళ నాశనాన్ని విధించాడు. అలాగే లోతు కుటుంబం అయినటువంటి లోతును తన కుటుంబాన్ని మాత్రము ఆ ఉగ్రత నుండి తప్పించినట్టుగా గ్రంథం తెలియజేసింది. నోవాహుని జలప్రళయమని ఉగ్రత నుండి రక్షించాడు. అలాగే లోతును సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనంలో నుంచి రక్షించాడు. అలాగే మనందరికీ తెలుసు, రాహాబు అని వేసిన కూడా ఆ యొక్క ఎరుకోలో అందరూ నాశనం చేసి మిగతా రాహాబు ఇంట్లో ఉన్నటువంటి తన తండ్రింటి వారిని, తల్లింటి వారిని, అన్నదమ్ముడిని, అక్కచెల్లెని వాళ్ళందరినీ రక్షించినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు నిజంగా మానవ జాతిని నాశనం చేయాలని కోరుకుంటున్నాడా, నశించుకోవాలని కోరుకుంటున్నాడంటే దేవుడు అలా చేసేవాడు కాదు వాస్తవం. కానీ నీవు చేసే నీ పాపమే నీ మీద ఉగ్రత తలబెట్టేటట్టుగా, నువ్వు చేసినటువంటి చెడుతనమే నిన్ను నాశనానికి నడిపించేటట్టుగా ఉన్న కారణాన నీ చెడుతనాన్ని మానుకున్నప్పుడు ప్రత్యేకంగా నువ్వు రక్షించబడేటువంటి అవకాశం ప్రామాణికంగా ఉంది. కావున మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిన్ను రక్షించడానికి దేవుడు ఏమి ఉపయోగిస్తున్నాడు అనే సంగతి మనం ఆలోచించాలి. రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి ఏమి ఉపయోగిస్తున్నాడు మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. రక్షించడానికి మనుషుల పట్ల ఇందాకేమన్నాడు, దీర్ఘశాంతం అన్నాడు. మానవ జాతిని రక్షించడానికి అంటే తన పాపం నుండి రక్షించడానికి, లేదా తన చెడుతనం నుండి రక్షించడానికి, తన దుర్మార్గత నుండి రక్షించడానికి దేవుడు ఏం ఉపయోగిస్తున్నాడనంటే ప్రత్యేకంగా ఈ విధంగా రాయబడింది. మళ్ళీ ఒకసారి ఆదికాండం నుంచే వస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు మాట్లాడేది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయినో అన్నాడు. నోవాహుకి, నోవాహు కుటుంబానికి ఏం ఉపయోగించాడు తెలుసా దేవుడు? ఏం ఉపయోగించి రక్షించాడు వాళ్ళని? కృప. గ్రంథం తెలియజేసిన సమాచారం. కృప చేత దేవుడు ఏం చేశాడనమాట, నోవాహు కుటుంబాన్ని రక్షించినట్టుగా గ్రంథం తెలియజేసింది. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. నేను ముందుగా చెప్పాను, గోతులో పడ్డవాడి పట్ల ఎవడో కూడా కృప చూపించకపోతే ఆ గోతులో పడ్డవాడు రక్షించబడతాడా? రక్షించబడడు. జాలి చూపించాలి, దయ చూపించాలి. దయ చూపిస్తే వాడు రక్షించబడతాడు. అలాగే దేవుడు నీ పట్ల కృప చూపించబట్టి నీవు రక్షించబడే అవకాశం ఉంది. అంత గ్రంథం ఇక్కడ ఏమన్నాడు చూడండి, 18వ వచనంలో, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది,
నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితని మాట్లాడు. ఏం చేస్తున్నాడు అనమాట? దేవుడు తన కృపను అడ్డం పెట్టేస్తాడు. మానవ జాతిని రక్షించడానికి దేవుడు ఉపయోగించే ఒక ఆయుధం ఏది? తన కృప. కాబట్టి కృప నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకొక సమాచారం మీకు గుర్తు చేస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు అనేటువంటి దేవుని పిల్లల్ని ఐగుప్తు చెరలో నుంచి రక్షిస్తాడు. నీవు విమోచించిన అది మాట్లాడదు. నీవు విమోచించినంటే రక్షించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఎంత సమాచారం. ఏం చేశాడు అనమాట? ఇశ్రాయేలు అనేటువంటి వారిని ఐగుప్తు చెరలో నుంచి రక్షించింది దేవుని కృప చేతే. అలాగే ప్రత్యేకంగా సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని నుండి లోతును రక్షించింది దేవుని కృపే. నోవహుని ప్రత్యేకంగా జలపుల నుంచి రక్షించింది దేవుని కృపే. అంటే మిగతా వాళ్ళకి లేదా దేవుని కృప? నశించినటువంటి జలపులను నశించిన వారి పట్ల లేదా దేవుని కృప? సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు నాశనం అయ్యారు కదా, వాళ్ళ మీద లేదా దేవుని కృప? దేవుని కృప అందరి మీద ఉంది. అందరి మీద ఉంది. ఎందుకంటుందంటే గ్రంథం ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడబడి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప ఏం చేస్తుంది అనే సంగతి, ఈనాటి మన కోసం దేవుని కృప ఏం చేస్తుంది అనేది రాశాడు అక్కడ. చూడండి ఒకసారి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు. ఎవరి కోసం? ప్రతి మనిషిని ఎవరి కోసం? ప్రార్థన పోయే వాళ్ళ కోసమేనా? రక్షించబడిన వారి కోసమేనా? విశ్వాసుల కోసమేనా? నీతిమంతులుగా జీవించే వారి కోసమేనా? పరిశుద్ధుల కోసమేనా? అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించినట్టు. అది సంగతి. యేసు ప్రభు వారిని జగత్తు పునాదులు వేయక ముందుగా దేవుడు ఎందుకు నియమించాడు చదవడానికి? ఎందుకనంటే మనుషులకు ప్రాయశ్చిత్తం కలుగు చేయాలి. ఏ మనుషులకి? అదే అన్నమాట. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్టు చేశాడు అన్నట్టు. ప్రతి మనిషి కోసం ప్రభు యేసుక్రీస్తు చనిపోతే మానవ జాతికి అంటే ప్రతి మనిషికి ఉగ్రతోనే తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చదువుతాం రోమిలికి రాసిన పత్రిక. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అది మాట్లాడిశాడు. దేవుడు మన ఎడల మన ఎడలంటే మన ఎడలంటే ఎవరి ఎడల? మన ఎడలంటే ఎవరి ఎడల? పాపం చేసి మన ఎడల, చెడుతనం చేసి మన ఎడల, దుర్మార్గంగా బ్రతికే మన ఎడల, ప్రతి ఒక్కరి పట్ల అనమాట మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడు? క్రీస్తుడు ఎందుకు చనిపోయాడు? అక్కడేమన్నాడు? దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు అన్నాడు. ఇది దేవుని కృప ఏం చేసిందంటే నీ పాపం వలన యేసు ప్రభువుని శిలువ మరణానికి నెట్టింది. యేసు ప్రభువుని శిలువ మరణానికి నెట్టింది. ఏదనంటే నీ పాపము నా పాపం, అంతే సమాచారం. అది దేవుని కృప ఏం చేసిందంటే ఆయన చనిపోతేనే, ఆయన రక్తం చిందిస్తేనే నీ పాపము నుండి నువ్వు రక్షించబడతావు అనేటువంటి ఆలోచన జగత్ పునాదులు వేగ ముందుగానే ఉన్న కారణాన యేసు ప్రభు వారికి ఒక శరీరం అమర్చి రక్త మాంసం పాలివాడికి చేసి యేసు ప్రభువుని శిలువ మరణాన్ని నెట్టింది. దేవుని కృప చేసిన కార్యక్రమం. చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమన్నాడు? ఎఫెసీయులకు 2వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా ఇసుకిస్తున్నట్టుందా? అయినను నేను ముగిస్తాను. అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహా ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. సమాచారం గ్రంథం తెలియజేసే సమాచారం. మానవ జాతికి రక్షణ ఎలా తగ్గుతుంది అమ్మా? ఏ ఉపయోగించి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు? నీకు దేవుని కృప అందుబాటులో ఉన్నప్పుడే నీ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి. నీ చెడుతనం నుండి నువ్వు దూరం కావాలి. నీ దుర్నీతి నుండి వదిలిపెట్టే రావాలి. నీ దుర్మార్గతను విడిచిపెట్టాలి.
అప్పుడు మాత్రమే దేవుడు నీ విషయంలో ఆనందించబడి ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు పోషించగలడు. కానీ నువ్వు లంచం తీసుకున్నావు అనుకో, ఆ లంచం తీసుకున్నటువంటి మనస్సాక్షి నీ మీద ప్రభావం చూపుతాడు. దేవుడు పరమదేవుడు కనికరించి ఒక పురుషుడికి ఒక భార్య, ఒక భార్యకు ఒక పురుషుడు అనే ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే జాగ్రత్తలు జరుగుతున్నందున, అంటే సమాజంలో అపవిత్రత, అలాగే కుటుంబంలో అపవిత్రత, అలాగే ప్రత్యేక సంఘంలో అపవిత్రత ఉండకూడదని పరమదేవుడు ఒక విశేషమైన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఉన్నతమైన బాంధవ్యంతో జీవితం గడపాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. కానీ అలా కాదు, నేను లోకంలో పద్ధతి ప్రకారంగా నేను వ్యభిచారంతో జీవితం గడుపుతాను అని ఒక వ్యక్తిత్వం పాపం చేస్తూ జీవితం గడుపుతున్నాడు అనుకో, దాని ప్రభావం నీ మీద ఉంటుంది. ప్రత్యేకంగా దానికి సంబంధించిన పర్యవసానం నువ్వు అనుభవించాలి. దాని నుండి నువ్వు తప్పించబడాలంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి. పరమదేవుడు శాసిస్తున్న సమాచారం అది. అందుకు నీ మీద కృప చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంకా బతికిస్తున్నాడు, నీకు ఇంకా ఆహారం పెడుతున్నాడు, నేను ఇంకా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఇంకా మారు మనసు పొందుతావని, నీ బ్రతుకును మార్చుకుంటావని. నువ్వేదో పుణ్య పురుషుడు అనే కాదు వాస్తవానికి. నువ్వేదో బలశాలివనో, లేదా సంపద కలిగిన వాడమనో, లేకపోతే జ్ఞానం కలిగిన వాడమనో భూమి మీద బతికించట్లేదు. దేవుని తన దయాదాక్షం వల్ల బతికిస్తున్నాడు, తన కృప చేత బతికిస్తున్నాడు. కాబట్టి కృప నీకు అందుబాటులో ఉన్నప్పుడే నువ్వేం చేయాలనంటే, నువ్వు చేసే చెడుతనాన్ని మానుకున్నప్పుడు నువ్వు రక్షించబడే అవకాశం ఉందని చెప్పేసింది గ్రంథం. కాబట్టి కృప ఏం చేసింది? దేవుని కృప ఏం చేసింది? మనుషుల్ని రక్షించింది. అది సమాచారం. రెండో సంగతి గ్రంథంలో ఎలా రాయబడింది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, మానవ జాతిని రక్షించేది ఏంటి మనం ఆలోచన చేస్తున్నమాట. దేవుని యొక్క అనాది సంకల్పంలో రక్షణ అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. దీనిలో ఒక విషయం ఏంటంటే, రక్షణ ఏ విధంగా దక్కుతుంది నీకు మాట్లాడాడు. దేవుని కృప వలన నీకు రక్షణ దక్కింది. రెండో సంగతి 10వ అధ్యాయం 9వ 8వ వచనం చదువుతాం. 8వ వచనం అదేమని చెప్పుచున్నది? వాక్యమని యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, మాట్లాడేశాడు అనమాట. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని, యేసు ప్రభుని లేపాడని ఈ హృదయంలో విశ్వసించాడు. హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షించబడదు. సమాచారం అర్థమవుతుందా? చాలా మంది ఎందుకమ్మా దేవుడు నమ్ముకున్నావనంటే, అయ్యా మేము పేదరికంలో ఉన్నాము, ఎన్ని కష్టాలు అనుభవించామో, దేవుడు కనికరించి ఒక ఇల్లు ఇచ్చాడు, అందుకని దేవుడు నమ్ముకున్నాం అంట. ఇల్లు ఇస్తే దేవుడు నమ్ముకోవటం కాదు కావాల్సింది. ఆ మాట మీకు అర్థమవుతుందా? మా అమ్మాయికి మంచి చదువుకున్నా, మంచి మార్కులు వచ్చినాయ్యా, మంచి ఉద్యోగం వచ్చింది, అందుకు దేవుడు నమ్ముకుందాం అనుకున్నామా? కాదు. నువ్వు దేవుడు నమ్ముకోవటానికి లేదా విశ్వాసం ఉంచడానికి ఒక రీజన్ ఉండాలి. అది ప్రత్యేకంగా ఏ రీజన్ అయ్యి ఉండాలంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నువ్వు విశ్వసిస్తే అప్పుడు మాత్రం నువ్వు రక్షించబడతావు. ఆ విధమైన రక్షణే దేవుడు కోరుకున్న ఒకే ఒక రీజన్. నువ్వు రక్షించబడే రీజన్ ఒకటి ఉంది ప్రత్యేకంగా. ఏదనమాట అది? ఏదని? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అందరూ రాస్తుంటారు యేసుక్రీస్తు అందరూ ప్రభు అని రాస్తుంటారు. గోళ్ల మీద రాయబడి ఉండదు, చదువుతుంటారు, టీవీలో చూస్తుంటారు, తెలుసు, జనాలందరికీ తెలుసు ప్రపంచానికే. కానీ వాళ్ళు పలుకుతుంటారు. పలకటంలో గొప్ప విశేషం కాదు అది. అర్థమవుతుందా? యేసు ప్రభు అని, వాళ్ళ ప్రభు అని, లేదా మా ప్రభు అని నోటితో అంటంలో విశేషం కాదు. గ్రంథం తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు నీ కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడింది నీ కోసం అనే సంగతి నువ్వు ఎరిగి, ఆయన దేవుడు ఏం చేశాడంటే, యేసుని దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రభువుగా క్రీస్తుగా నియమించడం సంగతి నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని చెప్పేసి. రక్షణ దేవుని ప్రభు వలన ప్రాప్తించింది. రెండు, నీ విశ్వాసాన్ని బట్టి, యేసునికి వచ్చిన నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడే అవకాశం ఉందన్నాడు. యేసునికి వచ్చిన నీ విశ్వాసం, యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి, యేసు దేవుని కుమారుడు నీ నోటితో ఒప్పుకోవాలి, యేసు మెస్సయ్య అని, యేసు ఇశ్రాయేలు రాజు అని ప్రత్యేకంగా నీకు అవగాహన ఉండాలి. అంత గ్రంథం రక్షణ
దైవ సంకల్పంలో రక్షణ. ఒకటి, దేవుని కృప నిన్ను రక్షించింది. రెండు, యేసు దేవుని కుమ్మడని నువ్వు ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటావో, హృదయంలో విశ్వసించి ఒప్పుకుంటావో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. గ్రంథం ఇలాగ మాట్లాడింది. మార్కు సువార్త 16:16. మార్కు 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు మాట్లాడేశాడు అన్నమాట. ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు. ఇప్పుడు నమ్మేవు, రోమపత్రిక ప్రకారం నమ్మేవు, బాగుంది. తర్వాత ఏమన్నాడు అనమాట? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నాడు. బాప్తిసం కాకపోతే ఇంకే రీజన్ లేదా రక్షించడానికి? దేవునికి ఏ రీజన్ లేదా? బాప్తిసం అంటే నీళ్ళలో ముంచటం, మునిగి లెక్కటం కాకుండా ఏ విధమైన దేవుడు రక్షించలేడా మనుషుల్ని? కానీ ఒక అద్భుతమైన సూత్రం ఉంది గ్రంథంలో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:19 నుంచి నిదానం చేద్దాం. మా నిద్ర వస్తుందా? ఇసుకిస్తున్నట్టు ఏమన్నా? దేవుని దీర్ఘశాంతము. ఇస్తున్నానులే, టైం కూడా అయింది, టైం అయిపోతాం. నిద్ర వస్తుంటదిలే. కొంచెం పనికి పోయిన వాళ్ళు అయితే కొంచెం అలసటగానే ఉంటది. ఎందుకంటే మీ దగ్గరే కాదు, ఎక్కడాని కూడా అంతే కదా, అన్ని చోట్ల అలసటగా ఉంటది కదా. కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మందులు వేసుకుని నిద్రపోతుంటారు. అర్థమవుతుందా? మందుల వలన నిద్ర వస్తుంది ఆటోమేటిక్. కొంతమంది లో బీపీ వలన నిద్ర వస్తూ ఉంటుంది. ఇవన్నీ జనరల్గా జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని ఇసుకించేది కాదు, ముగిస్తున్నాను. అక్కడ ఏమన్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:19లో దేవుని దీర్ఘశాంతము. జాగ్రత్తగా ఏమైనా అక్కడ ఏమన్నాడు? ఇంకా కనిపెట్టుకుంటున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయుని వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏమన్నాడు? 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నాడు. నీటి ద్వారా రక్షణ పొందారు. బాప్టిజం అనేది దేనికి అనమాట? నీటి ద్వారా రక్షణ పొందినటువంటి పరిస్థితి. ఎవరు రక్షణ పొందింది పితల కాలంలో? నీటి ద్వారా రక్షణ పొందింది ఎవరు? నోవాహు ఇంటివారు. పితల కాలంలో నోవాహు ఇంటివారు. ఇక్కడ మాట్లాడిన సందర్భం. ఇంకెవరు నీటి ద్వారా రక్షణ పొందింది? ఇశ్రాయేలు ధర్మశాస్త్ర కాలంలో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలీలు మేఘములోను సముద్రంలో బాప్టిజం పొందిరి అని అంటాడు. నీటి ద్వారా రక్షణ పొందటం అన్నమాట. నా మాట మీకు అర్థమవుతుందా? నీటి ద్వారా రక్షణ పొందటం. ఇంక కింద వచ్చిన చదవండి, కొంచెం 21వ వచనం చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక. అక్కడ ఏమన్నాడు? దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. అదిగో చూసారు ఏమన్నాడు చూసాం? ఇందాకేమన్నాడు? నీటి ద్వారా రక్షించబడ్డారు అన్నాడు. అని తర్వాత ఏమో ఉపయోగించాడు అన్నమాట. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మేము రక్షించుతున్నది. ఏం చేసింది అనమాట? బాప్టిజము మానవ జాతిని రక్షించేటట్టుగా పరమదేవుడు ఒక విశేషమైన ఏర్పాటు చేసేసాడు. కాబట్టి కృప నిన్ను రక్షించడానికి కొనుక్కుంటే ఆ కృప వలన నువ్వేం చేస్తావంటే హృదయంలో యేసును గురించినటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తావు. ఒప్పుకుంటావు నోడితో, యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటావు. ఆ విధంగా రక్షించబడతావు. ఒప్పుకొని నీవు ఏం చేయాలన్నమాట? నీటి నుండి నువ్వు రక్షించబడాలి. అది సమాచారం ఇచ్చిన సూత్రం అది. ఇంతకీ ఎందుకు నీటి ద్వారా అంటే గ్రంథం ఇది. దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి దేవుని గ్రంథాన్ని అనుసరిస్తాం కాబట్టి గ్రంథంలో తెలియజేశాడు కాబట్టి ఆ విధంగా ఆ సూత్రాన్ని మనం పాటిస్తాం మనం రక్షించబడటానికి. అది ఆజ్ఞను పాటించడం అన్నమాట. మళ్ళీ గ్రంథాన్ని చూసినట్లయితే ఒక విశేషమైన సంగతి అపోస్తల కార్యగ్రంథం 2:41 మాట అన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 2:41 ఒక మాట అన్నాడు. నీకు దేవుని కృప ఉందమ్మా, కృప ఉంది, కృప వల్ల రక్షించబడతావు, బాగుంది. 2 యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకున్నావు, బాగుందా రక్షించబడటానికి. 3వ సంగతి బాప్టిజం తీసుకున్నావు, బాగుంది. కానీ ఇంకో మాట కింద ఒక మాట అన్నాడు. ఏం చూసా? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. 40వ వచనం ఇంకను అది రైట్. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి సూత్రం ఏందో తెలుసా? వేరవుకోకుండా రక్షణ పొందడం సాధ్యం కదా అన్నట్టు సంగతి. దేవుడు ఏర్పాటు చేసిన విశేషమైన సంగతి ఏంటంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం ఎవరు? అక్కడ సందర్భం యేసు క్రీస్తుని నమ్మనటువంటి జనాలు మూర్ఖులు అన్నమాట. వాస్తవానికి అక్కడ ఆ కాలంలో ఏం జరుగుతుంది? యేసు క్రీస్తుని
యేసు దేవుని కుమారుడని, యేసు ప్రత్యేక మెస్సయ్య అని నమ్మనటువంటి జనులు ఎంతో మంది ఉన్నారు. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్న కారణాన్ని రాళ్ళేసి కొట్టాలని చంపాలని చూశారు. రెండు సిలివేసిన కారణం కూడా అదే. కాబట్టి అపోస్తలులు ఏం చెప్పారంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటే దాని అర్థం ఏంటనమాట అంటే, ప్రత్యేకంగా యేసు దేవుని కుమారుడైనా నువ్వు విశ్వసించే నీవు లోకంని విడిచిపెట్టి అన్నట. మూర్ఖులకు ఈ తరానికి వేరుగా నువ్వు రక్షణ వేరు కాకోకుండా రక్షణ పొందటం సాధ్యం కాదు. వేరు కాకటం అంటే దాని అర్థం ఏంటి? లోకం పోయే పోకడకి వేరుగా నువ్వు జీవితం గడపటం, లేకపోతే నువ్వు రక్షణ పొందటం సాధ్యమే కాదు. అర్థమవుతుందా? లోకము ఒక విధమైన ఆచరణ అనుసరిస్తుందంటే నీ ఆచరణ వేరుగా ఉండాలి. నువ్వు పలికే పలుకులు లోకం ఒక విధంగా పలుకుతుందంటే నీ పలుకులు వేరుకుండాలి. ఈ లోకం ఒక విధంగా చూపు చూస్తుందంటే నీ చూపులు వేరుకుండాలి. అంటే నీ చూపు, నీ నడవడి, నీ ప్రవర్తన ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధతతోనూ నీతితోనూ యథార్థమైన భక్తితో ఉండాల్సిన వస్తుంది. అది గ్రంథం చెప్పే సమాచారం. నువ్వు బాప్తిసం పొందే బాగానే ఉంది, కానీ బాప్తిసం పొందిన తర్వాత లోకంతో జోడిగా, లేకపోతే ప్రత్యేక పాపంతో జోడిగా నువ్వు జీవితం గడిపేవనుకో, గ్రంథం ఏముందంటే దుష్ట సాంగత్యం ఏం చేసేది? మంచి నడవడి జరిపిద్ది అన్నాడు. నువ్వు పరిశుద్ధుడివే, కానీ దుష్టుడితో సాంగత్యం చేయడం కదా నీ పరిశుద్ధత కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ పరిశుద్ధ లేకపోతే ఏంటంటే నీ రక్షణ కూడా నీరు గారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, ప్రేమ దేవుని పిల్లరా, గ్రంథం ఇలాగా మాట్లాడింది. ఒకటి, కృప నీకు నేను రక్షించింది. ఆ కృప చేత యేసు ప్రభువునికి వచ్చిన విశ్వాసం కలిగి ఉంటే నేను రక్షించింది. ఆ విధంగా యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చి నీవు బాప్తిసం పొందడంతో నేను రక్షించింది. బాప్తిసం పొంది నీవు లోకానికి వేరుగా జీవితం గడపాలి, అప్పుడు నువ్వు రక్షించబడేవాడు. గ్రంథం తెలియజేసే సమాచారం. కావున ప్రియమైన దేవుని పిల్లరా, నేను ముగిస్తున్నా. రక్షణ ఎప్పుడు పొందాలి? దేవుడు అనాదిలో నియమించిన రక్షణ బహుగా ప్రయాసపడి లేదా తగులబడి ఏర్పాటు చేశాడు. ఎప్పుడు పొందాలి? రక్షణ ఎప్పుడు పొందాలి? మా మనుషులు కృప అందుబాటులో ఉన్నప్పుడు పొందాలా, కృప దాటిపోయిన తర్వాత పొందాలా? అర్థమవుతుందమ్మా? కృప దాటిపోయిన తర్వాత పొందుతాడు. అట్లా దాటిపోయినాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. ఏసావు కూడా ఒక పాత నిబంధన కాలం ఉదాహరణ. నేనేమన్నానంటే, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాకు 5 సహోదరులు ఉన్నారు అక్కడ భూమి మీద బతుకున్నప్పుడు. ఇంకా ఉన్నారు వాళ్ళు, బయట అక్కడే ఉన్నారు. నేనే ఇక్కడ వేదన అనిపిస్తున్నా. ఈ వేదనకరమైన స్థలం రాకుండా ఎక్కడి నుంచి ఒక మనిషి అక్కడ పోయి చెప్పండి. నా ఎందుకు కనికరపడి అక్కడ పోయి ఒక మనిషి చెప్పండి. పోయి చెప్తే వింటారా? ఎంటారు నాయన? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు ఉన్నారా? ఈ కథ చెప్పేటప్పుడు మోషే ప్రవక్తలు ఉన్నా? మోషే ప్రవక్తలు లేరు. కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, ప్రవక్తల వచనాల ప్రకారంగా యేసునికి వచ్చిన సువార్త భూమి మీద ఉంది. నీ సహోదరులు యేసునికి వచ్చిన సువార్తను విని విశ్వసిస్తే ఆయన యందు వాణి వేదనకరమైన స్థలం తప్పించుకుంటారని చెప్పేశారు. కాబట్టి రాబోయే ఉగ్రతను తప్పించుకునే ఒక విశేషమైన ఏర్పాటు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నోటితో ఒప్పుకున్నప్పుడే, విశ్వసించినప్పుడే నువ్వు రక్షించబడే అవకాశం ఉంటుంది. కావున ప్రియమైన దేవుని పిల్లరా, నేను ముగిస్తున్నా. ఎప్పుడు బాగా రక్షణ పొందాలి? లోపల పోయిన తర్వాతనా? మరి ఎప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇంకొక వచనం చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టున్నాం. అమ్మా ఇసుకేయటం కాదు వచ్చింది మనం. నేను ముగిస్తున్నా. ఒక్కొక్క వచనం ఉంటుంది. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అన్నాడు అనమాట. కోతిలో పడ్డవాడు ఎప్పుడు 2 రోజుల తర్వాత బయటకు వద్దాం అనుకుంటాడా? ఏమ్మా, టికెట్ తీసుకున్న వాడి మీదకు ఉగ్రత వచ్చింది కదా, పట్టుకుంటారు, ఆయన లోపల పెడతారు, లేకపోతే జరిమానా వేస్తాడు. అరే నాయన 4 రోజులు ఎక్కడే ఉంటాను చల్లగా అని అంటాడా? మరేంటి జరిమానా 4 రోజులు ఆగాయా, జరిమానా 4 రోజుల తర్వాత చెల్లిస్తాను అంటాడా? అనడు. ఇమ్మీడియట్గా వాడు అక్కడ నుంచి బయటపడాలి ఏదో ఒక విధంగా. అప్పుడు ఏం చేస్తాడు? మన రికమెండేషన్ తీసుకుంటాడు, రకరకాల ప్రయత్నం చేస్తాడు తను ఆ బాధ నుంచి తప్పించబడ్డానికి. కాబట్టి నేడని సమయం ఉండగానే నీ పాపము నుండి నువ్వు రక్షణ పొందాలి, నీ చెడు జీవితం నుండి మారు మనసు పొందాలని పరమదేవుడు కోరుకుంటున్నాడు. ఎబిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియమైన దేవుని పిల్లలారా,
మాట్లాడుతున్నాడు ప్రత్యేకించి, వీటన్నిటికి మాట్లాడుతున్నాడు. రక్షణను ఉమ్. నిర్లక్ష్యం చేసిన యెడల ఏడల ఎలాగ తప్పించుకుంది? కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. రక్షించబడ్డవాడైనా సరే, రక్షించబడకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నా నిజం నీ అందుబాటులోకి వచ్చినా ఆ రక్షణని నువ్వు కాలుదనుకున్నా ప్రత్యేకంగా నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఉగ్రతకి పాత్రవై ఉండే అవకాశం ఉంది, నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లను రక్షించబడేటప్పుడు ప్రభుని యేసుక్రీస్తు రక్తము నేను రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఎపిఎస్సీకి రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది అని చెప్పేశాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తము నీ సమస్తమైన పాపములు కడిగివేసి నేను పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబెట్టే అవకాశం ఉంది. అలాగా నీతిమంతులుగా పరిశుద్ధులు కావాలనేది దేవుని యొక్క మహాసంకల్పం. అది అనాదిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తుని అందుకే ఆయనకు ఒక శరీరం అమర్చాడు, రక్త మాంసలు పాలుబడి చేశాడు. ఆయన భూమి మీదకి వచ్చిన ఆయన దేనికి వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? తిమోతికి మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. కావున ఒకసారి ఆలోచన చేయాలి. పాపం అన్న ఉగ్రత ఉంది, నశించిపోయే స్థితిలో ఉన్న సంగతి గ్రహించి పాపం నుండి విడుదల పొందాలని, ఆ విడుదల పొందినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు నిన్ను ప్రత్యేకంగా రక్షించే అవకాశం ఉంది. ఆయన రక్తము అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి పాపానికి రక్తము పరిహారము ఉంటుందన్నమాట. ఇంక వేరే మార్గం లేదు. పాపాల నుండి విడుదల పొందే మార్గం వేరేది లేదు. రక్తమే పాపాల పరిహారం, అంత మించి ఏం లేదు. మరి ఈ పాపాల పరిహారం రక్తం అన్నాడు, కానీ గేదె రక్తమో లేదా గొర్రెల రక్తమో అర్పిస్తే పాపాల పరిహారం పొందుతాయి. ఎబ్రీ రాసిన 10:4 అన్నాడు, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేట అసాధ్యము, కేవలం అమూల్యమైన రక్తం చేత, ఇంకా నిర్దోషము నిష్కళంకమగు గొర్రెపిల్ల రక్తం చేత నువ్వు విమోచించబడే అవకాశం ఉంది తప్ప మరి ఏ రక్తం ద్వారా నువ్వు విమోచించబడే అవకాశం ఉండదు, రక్షణ పొందే అవకాశం ఉండదు. కాబట్టి నేడని సమయం అనగానే ప్రతి ఒక్కరు తమ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, దేవుని యొక్క స్వరూపం కోల్పోయిన స్వరూపాన్ని తిరిగి పొందడానికి నీ ఎంతటికి నువ్వు రక్షణ పొంది దేవుడు తన విశేషమైన కృప చేత ఒక విశేషమైనటువంటి స్థలము క్రీస్తు ప్రభు సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు. ప్రభు తన స్వర్గని సంపాదించి తన సంఘం, ఆ సంఘం అనే శరీరంలోనికి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అప్పుడు నువ్వు రక్షించబడతావు అని చెప్పేసింది గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. కావున జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ స్థితిలో ఉన్నావో, నశించిన స్థితిలో ఉన్నావో, రక్షించబడ్డ స్థితిలో ఉన్నావో గమనించి నేడని సమయం ఉండగానే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నీ పాపాలు కడిగేసుకుని పరిశుద్ధులు కావాలని, అలాగే దేవుడు అనుగ్రహించే కృపలో రక్షణ పొందాలని ప్రభు పెట్టని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ఇటు అవకాశం అనుగ్రహించిన దైవజనులకు, స్థానిక సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Finish.